తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు పోటీ పరీక్షల్లో మరింత కష్టపడితేనే కానీ మీరు విజయం సాధించలేరు. క్యాంపస్ సెలక్షన్స్‌లో కొంతమందికి అంటే కొన్ని రంగాలలో ఉండే వాళ్ళకి అంటే ఐటీ రంగం కావచ్చు, బ్యాంకులు కావచ్చు, ఇలాంటి క్యాంపస్ సెలక్షన్స్‌లో కనుక మీరు కొంతమంది సెలెక్ట్ అవ్వని పరిస్థితి గోచరిస్తోంది. మీరు నిరాశ పడకండి. గణపతిని ప్రార్థన చేసుకొని మీరు క్యాంపస్ ఇంటర్వ్యూలకు వెళ్ళినట్టయితే కనుక అటువంటి ప్రమాదము మీకు జరిగే అవకాశం లేదు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. సక్సెస్‌ని సాధిస్తారు. విదేశాలు వెళ్ళాలి అని అనుకుంటే కనుక దానికి తగ్గ ప్రయత్నాలు ఈరోజు ప్రారంభించండి. తదుపరి ఉద్యోగస్తులకు కొత్త జాబులు వచ్చే అవకాశము, కొత్త కంపెనీలు మారే అవకాశము, నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశంతో పాటుగా కాంట్రాక్ట్ బేసిస్ మీద పనిచేసే ఉద్యోగస్తులకు పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా కనపడుతోంది. మీ నైపుణ్యాలను అంటే మీ స్కిల్స్‌ని ఇక్కడ తప్పనిసరిగా వాడినట్టయితే ఈ యొక్క అవకాశము మీకు ఫ్యూచర్‌లో కనపడుతుంది. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు కొత్త పెట్టుబడులు అనుకూలంగా ఉంటాయి. పాత పెట్టుబడుల వల్ల అధికమైన లాభాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. భాగస్వామ్య వ్యాపారాలు, ఒప్పందాలు ఈరోజు మంచి ఫలితాన్ని ఇచ్చే దిశగా కనపడుతోంది. తదుపరి వ్యవసాయదారులకు వర్షాలు సరిగా లేకపోవడం వల్ల ఆ యొక్క ప్రభావము మీ పంటల మీద కనబడే అవకాశం ఉంది. జాగ్రత్త పడండి. తరువాత ముందు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. మందుల వాడకంలో కానీ, ఎరువుల వాడకంలో కానీ, విత్తనాల వాడకంలో కానీ నిర్లక్ష్య ధోరణి మాత్రం అవలంబించకండి. అయితే రైతులకు ప్రత్యేకంగా చెప్పదగిన సూచన ఏంటంటే ఈ రోజు నుంచి మీరు భూమాత పూజ చేయడం మీ యొక్క దినచర్యలో భాగంగా పెట్టుకోండి. మనకి 25లో కొన్ని విపత్కర పరిస్థితులు వాతావరణ పరంగా అతివృష్టి, అనావృష్టి వచ్చే అవకాశం గోచరిస్తోంది కాబట్టి భూమాత యొక్క ఆశీర్వాదము మీకు తప్పనిసరిగా ఉండాలి. ఇది రైతులకు చెప్పదగిన ప్రత్యేకమైన సూచన. తదుపరి ఆరోగ్య విషయం చూసుకున్నట్టయితే ఈ రాశిలో ఉండేవారికి గతంలో బీపీ, రక్తపోటు, షుగరు ఇలాంటి కొన్ని రుగ్మతలు ఉన్న వాళ్ళకైతే కనుక ఆహార విషయంలో జాగ్రత్త వహించండి. మీ యొక్క అంటే అగ్రెసివ్నెస్ని ఈరోజు చూపించకండి. రక్తపోటు ఎక్కువయ్యే అవకాశము, గుండెకి సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశము, ప్రమాదాలు జరిగే అవకాశము కనపడుతోంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. మీ ఆహారపు అలవాట్లను, లైఫ్ స్టైల్ని కొంచెం మార్చుకున్నట్టయితే కనుక భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు గోచరించవు. తదుపరి కుటుంబం కనుక చూసుకున్నట్టయితే కుటుంబంలో ఆనందకరమైన వాతావరణంతో పాటు శుభవార్తలు వినడంతో పాటు శుభకార్యాలు చేసే అవకాశము, శుభకార్యాలకు సంబంధించినటువంటి కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశము ఇక్కడ గోచరిస్తోంది. ఆ దిశగా ప్రయత్నాలు చేయండి. కుటుంబంలో ఎవరైనా వివాహం కాని స్త్రీలు కానీ పురుషులు కానీ ఉన్నట్టయితే దానికి తగ్గ ఏర్పాట్లు అంటే ఆ ప్రయత్నాలు కనుక చేసినట్టయితే మంచి సంబంధాలు కుదిరే అవకాశం ఈ రోజు కనపడుతోంది. అంటే ఈ రోజు చాలా శుభదినము. ఏ ప్రయత్నాలకైనా చాలా మంచి సమయం కాబట్టి ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. ఐటీ రంగంలో ఉన్న వాళ్లకు కొత్త కొత్త టెక్నాలజీలను నేర్చుకోవడంతో పాటు మీ యొక్క స్కిల్స్ని ఎన్హాన్స్ చేసుకోవటము అంటే డెవలప్ చేసుకోవడం చేసినట్టయితే మంచి కంపెనీల్లో మీకు అవకాశాలు వస్తాయి. ఉన్న కంపెనీల్లో ప్రమోషన్ పెరుగుతుంది. తర్వాత వీటి ద్వారా మీ ప్యాకేజ్ పెరిగే అవకాశం కూడా కనబడుతోంది. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అంటే మీ టెక్నాలజీని అప్డేట్ చేసుకోవడంలో మాత్రం నిర్లక్ష్య ధోరణి వ్యవహరించకండి. చేతి వృత్తుల వారికి మీరు చేసే పనిలో మీరు చేయబోయే వాటిలో విజయవంతం అవుతారు. కాబట్టి మీరు ఏదైనా కొత్తగా చేయాలనుకున్నా, చిన్న చిన్న వెంచర్స్ ప్రారంభించాలనుకున్నా ఈరోజు చాలా చక్కని రోజు. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. కాంట్రాక్టుదారులకు గతంలో పూర్తి చేసిన కాంట్రాక్టులను యజమానులకి అప్పగించడంతో పాటు ఇక్కడ చిన్న అడ్డంకులు వచ్చే అవకాశం ఉంది. మీ మీద ఎవరికైనా విరోధ భావం ఉన్నట్టయితే కనుక ఆ పనికి వారు అడ్డుకునే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. లేబర్స్ వల్ల మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవబోతున్నాయి. బిల్స్ వసూలు అవడంలో కూడా జాప్యత కనిపిస్తోంది. జాగ్రత్తలు చూసుకోండి. కొత్త కాంట్రాక్టుల మీద సిగ్నేచర్ చేయాలి అంటే కనుక జాతక పరిశీలన చేయించుకుని చెయ్యండి. లేదు అని అనుకున్న వాళ్ళు మరుసటి రోజుకి వాయిదా వేసుకోవడమే చెప్పదగిన ప్రత్యేకమైన సూచన. రాజకీయ రంగంలో ఉన్న వాళ్లకు మంచి పేరు ప్రఖ్యాతలతో పాటు కొత్త పదవులు వచ్చే అవకాశము, ఇటు ప్రజల్లోనూ అటు అధిష్టానంలోనూ కూడా మీ పేరు ప్రఖ్యాతలు ఎక్కువగా వచ్చే అవకాశము, సన్మానాలు పొందే అవకాశము, పదోన్నతులు వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది. అయితే ఈ పదవులను, ఈ మాటలను మీరు నిలబెట్టుకోవడానికి గట్టి కృషి చేయాల్సిందే. అయితే కళారంగంలో ఉన్న వాళ్ళకి మీ యొక్క కళాత్మకతకు
గుర్తింపు వచ్చి కొత్త కొత్త అవకాశాలొస్తాయి. నిర్మాతలకు, డైరెక్టర్లకు కూడా కొత్త ప్రాజెక్ట్స్ తీసుకోవాలి అంటే కనుక ఈరోజు చాలా శుభ సమయం కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నాలు చేయండి. మీకు చెప్పదగిన పరిహారము ఉదయాన్నే బ్రహ్మముహూర్త సమయంలో సూర్యారాధన కనుక చేసినట్టయితే, సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందే అవకాశము, దానితో పాటు మీకు దగ్గర ఉన్న ఆలయంలో కేజింపావు గోధుమలను కనుక దానంగా ఇచ్చినట్టయితే సూర్యగ్రహ సంబంధిత అనారోగ్యాలు కానీ, దోషాలు కానీ ఇటువంటివి దాటవేసే అవకాశం ఈ రాశిలో ఉన్నవారికి కనపడుతోంది. ఏ పరిహారం చేసినా ఉదయం పూట చేస్తేనే దాని యొక్క ఫలితం ఆ రోజంతా పొందగలుగుతారు. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు, సూచనలు. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు అన్నిటా విజయాలే. క్యాంపస్ సెలక్షన్స్ లో సెలెక్ట్ అవుతారు, ర్యాంకులు సాధిస్తారు. పాఠశాల లేదా అంటే కాలేజీ లేదా అంటే హైర్ అండ్ విద్యార్థులకు కూడా ఈ రోజు చాలా చక్కగా ఉంది. మీరు ఏ ప్రణాళికలు వేసుకోవాలన్నా, ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా అంటే విదేశాలకు వెళ్ళాలన్నా లేదా కొత్త కాలేజీల్లోకి చేరాలన్నా ఈ రోజు మీకు అత్యంత శుభదినం కాబట్టి మీరు ఆ ప్రయత్నాలు మొదలుపెట్టుకోండి. ఉద్యోగస్తులకు చూసినట్టయితే మీ యొక్క పనిలో నైపుణ్యతకు, మీ స్మార్ట్‌నెస్‌కి మీ పై అధికారులు మెచ్చుకొని మీకు ప్యాకేజీ పెంచడంతో పాటు మీకు నచ్చిన ప్రదేశానికి బదిలీలు చేసే అవకాశము, ప్రమోషన్స్ వచ్చే అవకాశము, పాత ఏరియర్స్ మీ చేతికి అందే అవకాశము, శుభవార్తలు వినే అవకాశము, భూ, వస్తు, వాహన, గృహ యోగాలు మీకు కనపడుతున్నాయి. స్థిర చరాస్తులు కొనుగోలు చేసే అవకాశం కూడా ఈ రాశిలో ఉండే వారికి గోచరిస్తోంది. అయితే వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు మీ యొక్క ఆర్థిక లావాదేవీలను జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి. గబుక్కన ప్రతిదాని మీద సంతకాలు పెట్టడం కానీ, డబ్బుకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ గబగబా చేసేయడం కానీ చేసినట్టయితే కనుక ఒకంత నష్టమయ్యే అవకాశము, తద్వారా ఇబ్బందులు పడే అవకాశం గోచరిస్తోంది. ఈ రోజు జాగ్రత్తలు తీసుకోండి. అయితే వ్యవసాయదారులకు మంచి దిగుబడి వస్తుంది. దానికి తగిన విపరీతమైన అంటే మీరు ఊహించని రేటు వచ్చి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. రైతులకు పశువృద్ధి, భూవృద్ధి అంటే భూమిని కొనుక్కోవడము, మీ యొక్క పనితనానికి గుర్తింపుగా ప్రభుత్వం వారి నుంచి సమయానికి సదుపాయాలు వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది. రైతులు చాలా ఆనందంగా ఉండే అవకాశము ఈ రాశిలో ఉండే వారికి గోచరిస్తోంది. అయితే రైతులకి ప్రత్యేకంగా చెప్పదగిన సూచన, విధి విధానంగా తప్పనిసరిగా మీరు ఈ రోజు నుంచి భూమాత పూజ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇది మీ యొక్క దినచర్యగాను, మీ యొక్క బాధ్యతగాను తీసుకున్నట్టయితే ఉత్తరోత్తర 2025లో మనకి ప్రకృతి నుంచి కానీ, అతివృష్టి అనావృష్టి సమస్యల వల్ల ఏదైనా పొరపాట్లు జరగకుండా ఉండడానికి ఆ తల్లి యొక్క అనుగ్రహం మీకు తప్పనిసరిగా ఉండాలి. ఇది మీరు నియమంగా పెట్టుకుని చేయవలసిందే. అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే కుటుంబ సభ్యులతో మంచి సమయం గడుపుతారు. కుటుంబ పరంగా అన్యోన్యమైన వాతావరణం ఉంటుంది. గతంలో ఏవైనా అపనిందలు కానీ పడి ఉన్నా లేదా మాట పట్టింపుల వల్ల బంధువులు విరోధమైనా, మిత్రులు దూరమైనా కానీ ఈ రోజు కలుసుకునే అవకాశము, శుభవార్తలు వినే అవకాశము, ఇలాంటి మంచి మంచి అవకాశాలు, ధనానికి సంబంధించినటువంటివి, శుభ ప్రయాణాలకు సంబంధించిన అవకాశాలు ఈ రోజు గోచరిస్తున్నాయి. తదుపరి ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే ఈ రాశిలో ఉండే కొంతమందికి అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. శారీరకంగా బలహీనంగా ఉండడంతో పాటు మీ యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. దీర్ఘకాలిక రుగ్మతలు ఉన్నవారు మాత్రం డాక్టర్ని సంప్రదించండి. హృదయానికి సంబంధించి కొన్ని సడన్గా జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. జాగ్రత్తలు పాటించుకోండి. ఐటీ రంగంలో ఉన్నవారికి గతంలో మీకు ఏవైనా సమస్యలు ఉంటే సమసిపోతాయి. కొత్త కంపెనీల నుంచి మీకు ఆఫర్స్ వస్తాయి. నిరుద్యోగులకు కూడా ఉద్యోగస్తులు అయ్యే అవకాశము ఈ రోజు కనపడుతోంది. తదుపరి చేతి వృత్తుల వారికి కనుక చూసినట్టయితే కొత్త పనులు, మంచి ఆర్థిక మద్దతు లభిస్తుంది. మీకు మీ యొక్క పనితనానికి గుర్తింపుతో పాటు లాభాలు వచ్చే అవకాశం ఉంది. మీ చేతి వృత్తులు ఎక్స్పాన్షన్ చెయ్యాలి అని అనుకున్నా, కొత్త బ్రాంచీలు పెట్టుకోవాలనుకున్నా కానీ ఈరోజు చక్కని సమయము. ఆ విధంగా ప్రణాళికలు వేసుకోండి. కాంట్రాక్టుదారులకు కొత్త కాంట్రాక్టులకి దానికి సంబంధించినటువంటి టెండర్లు మీకు రావడం కానీ, కొత్త ఒప్పందాలకు ఇది శుభ సమయం కాబట్టి పెట్టుబడుల మీద కూడా లాభాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు నిరభ్యంతరంగా పెట్టుబడులు పెట్టుకోండి, ఒప్పందాలు కుదుర్చుకోండి. అది ఫలితము మీకు ఉత్తరోత్తర భవిష్యత్తులో కనబడుతుంది కాబట్టి ఈ రోజును అస్సలు వృధా చేసుకోకండి. రాజకీయ రంగంలో ఉన్న వారికి
మీ మాటల ద్వారా ప్రజల్లో మంచి విశ్వాసం కనబడుతుంది. మీ పదవి సుస్థిరం అవడంతో పాటుగా కొంతమందికి పదవి యోగ్యత అంటే వేరే పదవికి వెళ్ళే అవకాశము అధిష్టానంలోనూ, ప్రత్యర్థుల్లోనూ మీ పేరు మంచిగా ఉంటుంది. గతంలో ఏమైనా మాటలు కానీ, అపనిందలు కానీ పడి ఉంటే అవి ఈరోజు తొలగిపోయి మీ పట్ల మంచి గౌరవం పెరిగే అవకాశము రాజకీయ నాయకులకు కనబడుతోంది. కళారంగంలో ఉన్న వారికి అన్ని అనుకూలమైన ఫలితాలతో పాటు మీకు పారితోషికాలు పెరగడంతో పాటు గౌరవ మర్యాదలతో పాటుగా కొత్త కొత్త అవకాశాలు, మీరు ఊహించని అవకాశాలు వచ్చే ధోరణి ఇక్కడ మనకి కనపడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణ ఒకసారి చేయండి. లేదు వినండి. ఇవి తప్పనిసరిగా ఈరోజు మీరు చేయవలసిన పరిస్థితి. పచ్చని పండ్లను అంటే ఆకుపచ్చ పళ్ళు కానీ, పసుపచ్చ పళ్ళు కానీ దానంగా ఇచ్చినట్టయితే కనుక విశేషమైన ఫలితాన్ని పొందే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు, సూచనలు. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు కనుక చూసినట్టయితే చదువుల మీద దృష్టి పెట్టండి. ఇతర వ్యాపకాలు తగ్గించుకోండి. మంచి ఫలితాలను సాధించే అవకాశం ఉంది. విదేశాలు వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళకి ఈ రోజు చాలా మంచి రోజు. మీరు ఆ దిశగా ప్రయత్నాలు చేయండి. క్యాంపస్ సెలక్షన్స్ లో సెలెక్ట్ అవుతారు. లా, ఇంజనీరింగ్, మెడిసిన్ విద్యార్థులకు కెరీర్ చాలా చక్కగా ఉండబోతోంది. సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళకి, రీసెర్చ్ డిపార్ట్మెంట్లో చదివే విద్యార్థులకు చాలా చక్కని సమయము. మీరు ఏదైనా ప్లాన్స్ వేసుకోవాలన్నా కానీ ఈరోజు తప్పనిసరిగా ప్లాన్ చేసుకోండి. ఉద్యోగస్తులకు ఆర్థిక లావాదేవీల మీద ప్రత్యేక శ్రద్ధ పట్టండి. డబ్బు పరమైన అంటే ఆర్థిక పరమైన ఒప్పందాలు చేసుకోవడం కానీ, ఆర్థిక పరమైన ఇచ్చిపుచ్చుకోవడాలు కానీ ఈరోజు అస్సలు చేయకండి. నష్టం వచ్చే అవకాశం కనబడుతోంది. ఈరోజు మీ యొక్క వాతావరణంలో ఉద్యోగస్తులకు మీ యొక్క కార్యాలయంలో కానీ, మీరు పనిచేసే వాతావరణంలో కానీ ప్రతికూలతలు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈరోజు మీరు అసలు ఏమీ చేయకండి. యాజ్ యూజువల్గా ఎలా ఉంటారో అలాగే ఉండండి. కొత్తగా ఏ ప్రయత్నం చేసినా ఆ యొక్క ఫలితం మీకు ఉత్తరోత్తర కనబడే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. వాణిజ్యంలో ఉన్న వారికి, వ్యాపారస్తులకు కూడా వ్యాపార భాగస్వామ్య విషయాల్లో పార్ట్నర్షిప్ యాక్సెప్ట్ చేయాలన్నా, గతంలో పార్ట్నర్షిప్ని ఎక్స్పాన్షన్ చేయాలన్నా అంటే పొడిగించుకోవాలన్నా కానీ ఈరోజు అటువంటి ప్రయత్నాలు అస్సలు మొదలు పెట్టకండి. వ్యవసాయదారులకు మంచి పంట వస్తుంది, దిగుబడి బాగుంటుంది. దానికి అధికమైన రేట్లు వచ్చి వ్యవసాయదారులు, రైతులు ఆనందంగా ఉండే అవకాశం ఈరోజు కనపడుతోంది. పాత రుణాలు తీర్చుకుంటారు. కొత్త రుణాలకు ఏమైనా ప్రయత్నాలు చేయాలన్నా లేదా మీ యొక్క పనిముట్లు, వాహనాలు కొనుక్కోవాలన్నా ఈరోజు చాలా అత్యంత శుభప్రదమైన రోజు. మీరు ఆ ప్రయత్నాలు తప్పనిసరిగా చేసుకోండి. రైతులకు చెప్పదగిన సూచన, మీ దినచర్యలో భూమాత పూజ చేయడం తప్పనిసరిగా పెట్టుకోండి. ఎందువల్లంటే మనకి రాబోయే కాలంలో వాతావరణ పరిస్థితులు అంత అనుకూలంగా ఉండబోతున్నాయి, అనుకూలంగా లేవు కాబట్టి దానివల్ల మీరు ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడానికి, భూమాత యొక్క ఆశీస్సులు పొందడానికి తప్పనిసరిగా మీ దినచర్యలో భూమాత పూజ యథావిధిగా చేసుకోండి. తదుపరి ఆరోగ్యపరంగా ఈ రాశిలో ఉన్న వాళ్ళకి చూస్తే మానసిక ప్రశాంతత లోపించడంతో పాటు చిన్న చిన్న రుగ్మతలు కలిగే అవకాశము, చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం కనపడుతోంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. ఆహార నియమాలు పాటించుకోండి. ప్రత్యేకమైన లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు తల ఎత్తే అవకాశంతో పాటు గతంలో ఉన్న సమస్యలు కూడా అవి పెరిగి పెద్దయ్యి ఒకంత కుటుంబం విచ్ఛిన్నమయ్యే అవకాశంతో పాటుగా మాట పట్టింపులకు పోయి చాలా దూరం వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఈ రాశిలో ఉండే కుటుంబంలో ఉండే ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు జాగ్రత్త వహించండి. స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. కొన్ని కొన్ని బంధాలు దెబ్బతినే అవకాశం ఉంది. జాగ్రత్తలు పాటించుకోండి. ఐటీ రంగంలో ఉన్న వాళ్లకు కొత్త టూల్స్ నేర్చుకోవడం ద్వారా మీ పై అధికారుల యొక్క మన్ననలతో పాటు విదేశాలు వెళ్ళే అవకాశంతో పాటుగా మీ స్థాయి పెరిగే అవకాశం ఉంది కాబట్టి కొత్త ధనం నేర్చుకోవడానికి మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. మంచి కంపెనీల నుంచి మీకు ఆఫర్స్ వచ్చే అవకాశం కనబడుతోంది. చేతి వృత్తులకు మీకు మద్దతుతో పాటు మంచి ప్రతిభ కూడా కనపరుచుకునే అవకాశం ఈ రోజు కనబడుతోంది. కాంట్రాక్టుదారులకు అనుకున్న కాంట్రాక్టులు సకాలంలో పూర్తవడంతో పాటుగా గతంలో లేబర్స్తో ఏమైనా సమస్యలు ఉంటే కూడా అవి తిరిగిపోతాయి.
మంచిగా వ్యవహరించే అవకాశంతో పాటుగా పెండింగ్‌లో ఉండిపోయిన మీ బిల్లులు ఈరోజు వచ్చే అవకాశం గోచరిస్తోంది. సంతోషకరమైన వాతావరణం మీకు ఉండబోతోంది. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ప్రజల యొక్క మద్దతుతో పాటు అధిష్టానం వారికి మద్దతుతో పాటుగా మీకు మంచి పదవులు వచ్చే అవకాశం గోచరిస్తోంది. మీరు ప్రజలకు ఇచ్చిన మాటను కానీ, మీ అధిష్టానానికి ఇచ్చిన మాటను కానీ నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తే గనక మంచి నాయకుడు అనే పేరు తెచ్చుకుంటారు. కళారంగంలో ఉన్న వారికి మీకు గుర్తింపుతో పాటు పారితోషికం పెరగడంతో పాటుగా కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఈరోజు కనపడుతోంది. అయితే మీకు చెప్పదగిన ఈరోజు పరిహారము, శుక్రవారం నాడు లక్ష్మీ అమ్మవారిని కుంకుమ పూజ చేసి పూజ చేయడం కానీ, లేదా లక్ష్మీ అమ్మవారికి సంబంధించినటువంటి ఆలయ సందర్శనం కనుక ఉదయం పూటే చేసినట్టయితే విశేషమైన ఫలితాలని పొందడంతో పాటు డబ్బు పరమైన ఏవైనా బ్లాకేజెస్ ఉండడం కానీ, లేదంటే ఏ రకమైన ఆటంకాలు ఉన్నా కానీ అవి తొలగిపోయే అవకాశం ఇక్కడ కనపడుతోంది. ఈ పరిహారాలు తప్పనిసరిగా చేసుకోండి. అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కండి. నమస్తే. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు శ్రద్ధ వహించాల్సిన రోజు. ప్రణాళిక ప్రకారం చదవడం విజయానికి దారితీస్తుంది. ఉద్యోగస్తులకు కొత్త జాబ్ అవకాశాలు వస్తాయి. మీ పనితీరు మెరుగుపరుచుకోవాల్సింది. వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు లాభాలను ఆశించినట్టుగా పొందే అవకాశం ఉంది. వ్యవసాయదారులకు నీటి వనరులు సక్రమంగా ఉపయోగించుకుంటే పంట మరింత దిగుబడి పెరిగే అవకాశము. కొత్త కొత్త వ్యవసాయ పద్ధతులను తప్పనిసరిగా మీరు అవలంబించుకోవాలి. ఈ రాశిలో ఉండే రైతులకు చెప్పదగిన సూచన, మీరు ప్రతిరోజు దినచర్యలుగా అంటే మీ యొక్క బాధ్యతగా భూమాత పూజ తప్పనిసరిగా చేసుకోండి. మనకి రాబోయే రోజుల్లో అతివృష్టి, అనావృష్టి నుంచి భూమాత యొక్క ఆశీస్సులు పొంది అవి మీకు మంచి మేలు చేసే అవకాశం కనపడుతోంది. మీరు భూమాత పూజ తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి ఆరోగ్యం చూసినట్టయితే కనుక చిన్న చిన్న రుగ్మతలతో పాటు చిన్న చిన్న సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా చూసుకోండి. ఆహారపు నియమాలను పాటించండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి కొత్త కొత్త నైపుణ్యాలతో పెంచుకోవడంతో పాటు మీ ప్యాకేజ్ పెరుగుతుంది. మీ స్కిల్స్ డెవలప్ అవుతాయి. కొత్త కంపెనీల నుంచి మీకు ఆఫర్స్ వస్తాయి. కంపెనీలు మారే అవకాశం కూడా కనబడుతోంది. చేతి వృత్తుల వారికి ఈరోజు సజావుగానే ఉంటుంది. ప్రత్యేకతలంటే ఏమీ లేదు. కాంట్రాక్టుదారులకు ఒప్పందాలు పూర్తి చేయడానికి మీరు చాలా శ్రమ పడవలసి వస్తుంది. లేబర్స్తో జాగ్రత్తగా వ్యవహరించుకోండి. రాజకీయ రంగం వారికి ప్రజల యొక్క మద్దతు పొందుతారు. వారి నమ్మకాన్ని చూరగొంటారు. వ్యతిరేకులతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. అపనిందలు, అపకీర్తి మోసే అవకాశం కనపడుతోంది. కళారంగంలో ఉన్న వారికి మంచి గౌరవ మర్యాదలతో పాటు పారితోషికం పెరుగుతుంది. కొత్త అవకాశాలు వస్తాయి. ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన సూచన, ఈరోజు నలుపు వస్త్రాలు ధరించండి. కాలభైరవుణ్ణి అర్చించండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు, సూచనలు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.